పంజాబ్ హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవుతోన్న వేళ పంజాబ్లోని ఇద్దరు సోదరులు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పంట వ్యర్థాల్ని దహనం చేయకుండా వ్యవసాయం చేస్తున్న ఆ అన్నదమ్ములు దాన్ని భూమిలోనే కలియదున్నుతున్నారు. ముంబైకి గ్రామంలో నివసిస్తున్న బల్వీందర్ సింగ్ బాత్, టార్సేమ్ సింగ్ బాత్ గత 10 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడి పెరుగుతుందని, భూమికి మేలు చేసే కీటకాలు కూడా చనిపోవని ఈటీవీ భారత్లో బల్వీందర్ సింగ్ తెలిపారు. గోధుమలు విత్తడానికి, పంట కోతకు తాము ప్రత్యేకంగా ట్రాక్టర్ తయారు చేసుకున్నట్లు తెలిపారు. అలా చేయటం వల్ల ఎరువుల పరిమాణం కూడా తగ్గుతోందని, దిగుబడి పెరుగుతుందని చెప్పారు. తమకు ఉన్న 50 ఎకరాల్లో గోధుమల్ని నేరుగా విత్తుతామన్నారు. పంట వ్యర్థాల్ని దహనం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు తమకు పంజాబ్ ప్రభుత్వం విజయవంతమైన రైతులు బిరుదు ప్రదానం చేసినట్లు తెలిపారు. పంట వ్యర్థాల్ని కలిగిదున్నే వ్యవసాయ పరికరాల కోసం రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సూచించారు.